హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు మనం పప్పు పొంగల్ చేసుకున్నాం. ఇది మామూలు రెగ్యులర్ పప్పు పొంగల్ కాదు. అంటే దీంట్లో కొంచెం మనం కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని దాంట్లో మిక్స్ చేసి చేస్తున్నాము. అందుకని అట్లా అన్నాను. ఇంట్లో 1 కప్పు రైస్, 1 కప్పు పెసరపప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. నెక్స్ట్ మనం ఇది చూపెట్టలేదు మీకు. కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి మిక్స్ చేసి పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాను. ఇది కొంచెం వేడైంది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్, గీ వేసుకున్నాము. ఆయిల్ వేసాను, ఇప్పుడు గీ వేస్తున్నాము. కొంచెం వేడైంది. ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాము. కొంచెం పెప్పర్ కూడా వేసుకున్నాము. పెప్పర్ పౌడర్ వేసాను నేను. జింజర్ వేసుకున్నాను. కొంచెం కరివేపాకు. ఈ గ్లాస్తో 1 కప్పు రైస్, 1 కప్పు పప్పు తీసుకున్నాను. అందుకని ఒక 8 గ్లాసులు వాటర్ వేస్తాను. వాటర్ వేస్తాను. రుచికి సరిపడినంత ఉప్పు. ఇందులోనే మనం రుబ్బి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తున్నాము. పొంగల్ కోసం పల్లీ చట్నీ చేసుకున్నాము. అందుకోసం కొంచెం పల్లీలు, కొంచెం శనగపప్పు, ఒక 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేయించి పక్కన పెట్టుకున్నాము. ఇలా కలుపుకున్నాము. వాటర్ బాగా తెల్లాము. ఇందులో ఉప్పు అంతా అడ్జస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు రైస్ వేస్తున్నాము. ఒకసారి కలుపుకున్నాము. ఇది సిమ్లో ఒక 3 విజిల్స్ రానిద్దాము. చట్నీ రెడీ చేసుకున్నాము. విజిల్స్ వచ్చేసింది. ఇప్పుడు కొంచెం విజిల్ పోయిన తర్వాత మనం ఆఫ్ చేసుకున్నాము. బాండీ పెట్టి కొంచెం గీ వేసి దాంట్లో కొన్ని జీడిపప్పులు వేయించుకున్నాము. కొంచెం జీడిపప్పు వేసి వేయించుకున్నాము. ఈ విధంగా మన పొంగల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు ఇందులో కలిపేసుకున్నాం. ఈ విధంగా కలిపేసుకున్నాము. ఈ విధంగా మన పొంగల్ రెడీ అయిపోయింది. ఈ విధంగా సర్వింగ్ బౌల్లో తీసుకొని కొంచెం చట్నీ వేసుకున్నాం. ఈ విధంగా మన పొంగల్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా.